ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన అరియర్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరయ్య, పులివర్తి రవీందర్ నాయుడులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. ఇందులో భాగంగానే 18 నెలలకు సంబంధించిన డిఏలను కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. రానున్న ఎన్నికలు సెంట్రల్ ర్యాబర్ కమిషన్ వారి ఆధ్వర్యంలో జరిపించాలని వారు డిమాండ్ చేశారు. రైల్వే రంగం భద్రతా రీత్యా ఇప్పటికీ ఖాళీగా ఉన్న 3 లక్షల సేఫ్టీ పోస్టులు, అలాగే 2 లక్షల మందికి తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. స్మార్ట్ కార్డ్ సిస్టంలో ప్రవేశపెట్టిన పెన్షన్లకి హెల్త్ సమస్యలు పరిష్కరించుకునేందుకు సులభతరం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డి ఆంజనేయులు, మనోహరం తదితరులు పాల్గొన్నారు. 1 సంవత్సరం ఆలస్యంగా చేసి అరియర్స్ కూడా బకాయిలు పెట్టడం జరిగింది, ఆపేయడం జరిగింది. అదేవిధంగా 18 నెలలకు గాను 3 ఇంక్రిమెంట్లు స్టాప్ చేశారు, 3 డిఏలు స్టాప్ చేశారు. అవి కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు, వివిధ స్టేటు హైకోర్టులు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కూడా ఆర్డర్స్ వేసినాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా రకరకాల కారణాల చేత ఆప్ చేస్తూ ఒక 4 ఏళ్ళ నుంచి చేస్తుంది. ఫైనల్గా కంటెంప్ట్కి వెళ్తే కూడా కంటెంప్ట్కి పోయిన వాళ్ళకే ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇచ్చేది లేదని చెప్పడం అనేది జరుగుతుంది. అటువంటి ఏమి నిబంధనలు లేకుండా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలనేది కూడా మా ఆర్గనైజేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. We demand central government to kindly exempt demand of what is that secret ballot elections. For that they are fixed 1 lakh or some amount they are fixed. So that has to be waived. So we are the labor trade unions. We are not having such a grateful amount to pay for the central government as an advance or token advance or any kind of advance for the people. Because we are the membership people, we earn from that is selfless service. We are having a little amount, so it is uneasy to all the trade unions, not only our Indian Rail Mozdoor Union, for all the registered trade unions across the country. It should be a nominal deposit should be waived off from the coming ensuing secret ballot elections. That is our greatest demand.